నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. కరోనా కల్లోలాన్ని మర్చిపోలేదెవరు. జీవితాంతం వెంటాడే పీడకల ఆ మహమ్మారి. అందుకే కొత్తగా ఏ వైరస్ పేరు విన్నా ప్రపంచం ఉలిక్కి పడుతోంది. ఈ సీజన్లో ఎవరి నోట విన్నా హ్యూమన్ మెటా న్యూమో వైరస్ మాటే. మరోవైపు మనం ఎప్పుడో చూసిన నోరో వైరస్ ఇప్పుడు అగ్రరాజ్యాన్ని భయపెడుతోంది. పశుపక్ష్యాదులకే పరిమితం అనుకున్న బర్డ్ ఫ్లూ అమెరికాలో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఏంటి మాయరోగాలు? మనిషి రోగ నిరోధక సామర్థ్యం తగ్గుతోందా? మాయదారి క్రిముల కోరలు పదునెక్కుతున్నాయా? వైరస్ పుట్టినీళ్లు చైనాలో మరో మహమ్మారి జడలు విప్పింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న హెచ్ఎంపీ వైరస్ ఇండియాను కూడా టచ్ చేసింది. అమెరికా నుంచి మహారాష్ట్ర దాకా బర్డ్ ఫ్లూ కేసులు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. హ్యూమన్ మెటా న్యూమో ప్రాణాంతకం కాదంటూనే బీ కేర్ఫుల్ అంటున్నారు డాక్టర్లు. స్టాక్ మార్కెట్లను కూడా షేక్ చేస్తున్న వైరస్లకు విరుగుడేది. చైనాలో హెచ్ఎంపీవి, అమెరికాలో నోరో బర్డ్ ఫ్లూ టెన్షన్. వైరస్ల సవాల్, మార్కెట్ ఢమాల్. అసలే అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రపంచం. అందుకే ఇప్పుడు తుమ్మినా దగ్గినా భయమే. రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటేనో, సీజన్ మారితేనో చిన్న చితక అనారోగ్య సమస్యలు కామన్. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఓ 4 రోజుల్లో అంత నార్మల్. కానీ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణిగించిన తర్వాత ఇప్పుడు కాస్త పడిజం పట్టినా, గొంతు గరగరమన్నా ఇక గుండెల్లో దడే. కడుపులో కాస్త మందంగా అనిపిస్తే ఒకప్పుడు ఓ పూట పచ్చం చేస్తే సెట్ అయిపోయేది. కానీ ఇప్పుడు ఏ దిక్కుమాలిన వైరస్ శరీరంలోకి ప్రవేశించిందో అని అనుమానం హార్ట్ బీట్ ను పెంచేస్తోంది. ఏం చేస్తాం మరి? మళ్లీ వచ్చి పడుతున్నాయట మాయదారి రోగాలు. చైనాకు రోగం వచ్చింది, ప్రపంచమంతా వణికిపోతోంది. కేసుల ఊసు లేదు, ఊహాజనిత ప్రచారాలే తప్ప అధికారికంగా మరణాల సంఖ్య కూడా తెలియదు. చైనాలో మెడికల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారంటూ అనధికార వార్తలు. హెచ్ఎంపీవి, హ్యూమన్ మెటా న్యూమో వైరస్. కరోనాకి కజిన్ లాంటిదే ఈ వైరస్ కూడా. కరోనా ప్రపంచాన్ని కుదిపేసింది, లక్షల ప్రాణాల్ని గాల్లో కలిపేసింది. మరి హెచ్ఎంపీవి కూడా అంతే ప్రమాదం అంటే అవునని చెప్పలేం, ప్రాణాంతకం కాదని కొట్టిపారేలి. ఎందుకంటే కరోనా సీజన్ లో భయమే మనిషిని చంపేసింది. కరోనా వేరియంట్ల లాగే హెచ్ఎంపీ వైరస్ టార్గెట్ కూడా మన శరీరంలో ఊపిరితిత్తులే. అసలే కరోనా ప్రభావంతో లంగ్స్ వీక్ అయిపోయాయి. ఈ టైంలో ఈ కొత్త వైరస్ ఎఫెక్ట్ పడితే ఏం జరుగుతుందో అనే భయం. ఓ పక్క చూస్తే వైరస్ల పుట్టినింట్లో హెచ్ఎంపీవి కల్లోలం సృష్టిస్తోందన్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే అగ్రరాజ్యంలో నోరో వైరస్ వణికిస్తోంది. మరోవైపు పక్షులు, పశువులకే పరిమితం అనుకునే బర్డ్ ఫ్లూతో అమెరికాలో తొలిసారి ఒకరు మృత్యువాత పడ్డారు. అడవి పక్షులకు దగ్గరగా వెళ్లడంతో H5N1 సోకి ప్రాణాలు కోల్పోయాడు 65 ఏళ్ల వ్యక్తి. వాస్తవానికి కరోనా తర్వాత ప్రపంచమంతా అంతలా చర్చ జరుగుతోంది హెచ్ఎంపీ వైరస్ గురించే. ఎక్కువగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ వైరస్ బారిన పడుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. శీతాకాలం అంటువ్యాధులు త్వరగా ప్రబలుతుంటాయి. జలుబు, జ్వరం, దగ్గు, శ్వాసకోశ సంబంధ సమస్యలు ఈ సీజన్ లో సర్వసాధారణం. చాలా మంది వీటికి టాబ్లెట్ లో వేసుకుని ఉపశమనం పొందుతుంటారు. కానీ ఇప్పుడు కొంపదీసి కొత్త వైరస్ ఏమో అనే భయంతో ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. దేనికైనా కీ ఏంటంటే ఒంట్లో బాగోని వాళ్ళు పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళపోవటం నెంబర్ 1. రెండోది క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు మాస్క్ చేసుకోవటం, చేతులు కడుక్కోవటం. దగ్గు, జలుబు 2 రోజుల కంటే ఎక్కువగా ఉంటే కనుక డెఫినెట్గా డాక్టర్ సలహా తీసుకోవటం, ఒకసారి చెస్ట్ ఎగ్జామిన్ చేయించుకోవటం. ఇవి చాలా సింపుల్ థింగ్స్ అండ్ ట్రీటబుల్ జబ్బులే. కాకపోతే వీటికి స్పెసిఫిక్గా యాంటీవైరల్ మెడికేషన్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్కి లేదు, వ్యాక్సిన్ కూడా లేదు. ఇది ఎవ్రీ ఇయర్ ఫ్లూ వైరస్ లాగా కొద్దిగా తనని తను మార్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులపై హెచ్ఎంపీ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పెద్దగా భయపడాల్సిన పని లేదన్న మాట బలంగా వినిపిస్తోన్నా కోవిడ్-19 కంటే ఇది కూడా తక్కువ ప్రమాదమేం కాదన్న వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఈ వైరస్ కి వ్యాక్సిన్ లేదు. అలాగని ఇదేం ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన వైరస్ కాదు. 20 ఏళ్ల కిందటే హెచ్ఎంపీవీని కనుగొన్నారు. 2011, 2012లోనే యుఎస్, కెనడా, యూరోప్లలో హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు వచ్చిపోయే జలుబు, దగ్గు, జ్వరం ఈ వైరస్ లక్షణాలు. జనరల్ మెడిసిన్ తో ఇంట్లో చికిత్స తీసుకుంటే సరిపోతుందంటున్నారు వైద్య నిపుణులు. సేమ్ టైం ప్రాణాంతకం కాకపోయినా అప్రమత్తంగా మాత్రం ఉండాల్సిందే అంటున్నారు. ఎందుకంటే హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రల్లో హ్యూమన్ మెటా న్యూమో వైరస్ కేసులు నమోదయ్యాయి.
బాధితులంతా కూడా 3 నెలల నుంచి 13 ఏళ్లలోపు పిల్లలే. దీంతో కేంద్రం కూడా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ముందు జాగ్రత్తగా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటవుతున్నాయి. వైరస్ వ్యాప్తిని పర్యవేక్షించడానికి కొన్ని రాష్ట్రాలు కమిటీలను ఏర్పాటు చేస్తున్నాయి. హెచ్ఎంపీ కిల్లర్ వైరస్ కాదంటోంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా. ఈ వైరస్ కేసులపై WHOతో కేంద్ర సర్కార్ సంప్రదింపులు జరుపుతోంది. जो HMPV वायरस के मामले पर हाल ही में आई रिपोर्ट्स पर स्वास्थ्य मंत्रालय ने इंडियन काउंसिल फॉर मेडिकल रिसर्च के साथ और नेशनल सेंटर फॉर डिजीज कंट्रोल के साथ, वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन के साथ चीन सहित पड़ोसी देशों में स्थिति पर कड़ी निगरानी रखे हुए है। WHO ने भी स्थिति का संज्ञान लिया है और जल्द ही वो भी अपनी रिपोर्ट साझा करेंगे हमसे। ICMR, इंडियन काउंसिल फॉर मेडिकल रिसर्च और इंटीग्रेटेड डिजीज सर्विलेंस प्रोग्राम IDSP के साथ उपलब्ध सांस संबंधित वायरस के देशव्यापी डेटा को भी समीक्षा की जा रही है। అయితే హెచ్ఎంపీ వైరస్ ప్రచారంతోనే జనం ఉక్కిరిబిక్కిరవుతుంటే మరోవైపు నోరో వైరస్ విజృంభిస్తోందన్న వార్తలు మరింతగా భయపెడుతున్నాయి. అమెరికాలో నోరో వైరస్ రోజురోజుకి తీవ్రమవుతోంది. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం ఆ దేశంలో నోరో వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. నవంబర్ నుంచి అగ్రరాజ్యంలో ఆ వైరస్ బాధితులు పెరుగుతున్నారు. నోరో వైరస్ జీర్ణకోశానికి సోకే వ్యాధి. బాధితుల నుంచి నోరో వైరస్ ఇతరులకు వేగంగా సోకే అవకాశం ఉంది. 12 నుంచి 48 గంటల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. అతిసారం, వాంతులు, వికారం, కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి, బాడీ పెయిన్స్ ఉంటాయి. వైరస్ సోకిన 2 రోజుల పాటు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుంది. ఈ నోరో వైరస్ కూడా కొత్తదేం కాదు. అమెరికాకు ఇప్పుడు సోకింది కాబట్టి ప్రపంచం ఉలిక్కి పడుతోందంతే. గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ లక్షణాలపై ప్రజల్ని ప్రభుత్వాలు అప్రమత్తం చేశాయి. 6 నెలల క్రితమే హైదరాబాద్ లో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. పాత బస్తీలో తొందరగా వ్యాప్తి చెందిన ఈ నోరో వైరస్ పై అప్పట్లో GHMC ప్రజల్ని అప్రమత్తం చేసింది కూడా. వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల జాబితాలో నోరో వైరస్ కూడా ఉంది. పారిశుధ్యం, కలుషిత ఆహారంతోనే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని గుర్తించారు. ముఖ్యంగా ఈ వైరస్ వల్ల మధ్య వయస్కులు, వృద్ధులు, గర్భిణులు, కౌమార దశలో ఉన్న బాలికల్లో కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. నోరో వైరస్ కంటే బర్డ్ ఫ్లూ ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. బర్డ్ ఫ్లూతో ఒకరు ప్రాణం కోల్పోవడంతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది. దీంతో పక్షులు, జంతువులతో పాటు మనుషులకు కూడా H5N1 వైరస్ ప్రాణాంతకమైంది తేలింది. నాగపూర్లో డిసెంబర్ 3వ వారంలో 3 పులులు, ఓ చిరుత ఈ వైరస్ బారిన పడి మరణించాయి. శాంపిల్స్ ని పరీక్షలకు పంపాక అందిన నివేదికలతో వాటి చావుకు బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని బయటపడింది. దీంతో దేశవ్యాప్తంగా జూలాజికల్ పార్కులు, అభయారణ్యాలు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు, రెస్క్యూ సెంటర్లు అలర్ట్ అయ్యాయి. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ గా పిలిచే బర్డ్ ఫ్లూ సాధారణంగా పక్షులు, కోళ్లకు వస్తుంది. ఇది ఒక బర్డ్ నుంచి ఇంకో బర్డ్కి చాలా ఫ్రీక్వెంట్ గా, చాలా ఎక్స్టెన్సివ్ గా కంటామినేట్ అవుతూ ఉంటుంది, ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. కానీ బర్డ్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చే పాసిబిలిటీ ఉండిందా అంటే ఎస్ ఉండింది. ఎవరైతే బర్డ్స్ తోటి, పౌల్ట్రీ తోటి ఎక్కువగా తిరుగుతూ ఉంటారో వాళ్ళలో ఈ వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. ఎవరైతే పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఉంటారో ఫ్రీక్వెంట్ గా చేతులు కడుక్కుంటూ శుభ్రతను మెయింటైన్ చేయడం అనేది చాలా ఉత్తమం. H5N1 రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1997లో తొలిసారి గుర్తించింది. భారత్లో మాత్రం 2006లో బర్డ్ ఫ్లూ వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 2019లో మొదటిసారి మనుషుల్లో గుర్తించారు. భారత్లో ఏటా విదేశీ వలస పక్షుల ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకుముందు బర్డ్ ఫ్లూ రావడం కొత్త ఏం మనకు కాదు. ఆల్రెడీ ఇండియాలో 3-4 వేవ్స్ వచ్చిపోయినాయి. ఇట్ ఈస్ హైలీ కాంటేజియస్ వైరల్ ఇన్ఫెక్షన్. ఇట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ టు ద బర్డ్స్ టు బర్డ్స్ అండ్ ఫస్ట్ టైం బర్డ్స్ టు మమ్మల్స్ ట్రాన్స్మిట్ అయింది. వైరస్ ట్రాన్స్మిట్ కావడం అనేది ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి కావడం, అవి రూపాంతరం చెందడం వల్ల ఇలాంటి సంఘటన. ఇక్కడ మా దగ్గర దాదాపు మ్యాక్సిమం బర్డ్స్ ఉన్నాయి, వాటర్ బర్డ్స్, ల్యాండ్ బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ అలాగే మైగ్రేటరీ బర్డ్స్ మాకు వస్తుంటాయి. దాని మీద మేము ఒక దృష్టి ప్రత్యేకంగా పెట్టాము. బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ తో హైదరాబాద్ జూ పార్క్ లో జంతువులు, పక్షుల విషయంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఆహారం, శుభ్రత విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. పచ్చి మాంసం, బర్డ్ ఫ్లూ సోకిన మాంసంతో వైరస్ సోకే ప్రమాదం ఉండడంతో సింహాలు, చిరుతలకు వేడి నీళ్లలో కాసేపు ఉడకనిచ్చి ఇస్తున్నారు. పక్షుల ఎన్క్లోజర్లు సందర్శకులకు మాత్రమే కనిపించేలా తెరిచిపెడుతున్నారు. పక్షులు, జంతువులకు ఇచ్చే నీళ్లలో యాంటీబయాటిక్స్, మల్టీవిటమిన్స్ కల్పిస్తున్నారు. ఎన్క్లోజర్లలోకి మాస్కులు, గ్లౌజులు పెట్టుకుని వెళ్లేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజు జంతువుల మలమూత్రాల శాంపిల్స్ ల్యాబ్ కి పంపిస్తున్నారు. సో ఫార్ అయితే ఏం కేసెస్ అనేది రికార్డ్ అవ్వలేదు.
అవి కాకుండా బర్డ్స్కి మన దగ్గర ఉన్న బర్డ్స్కి ఇన్ఫ్లుయెన్జా ఇవి రాకుండా యాంటీబయాటిక్స్ బి కాంప్లెక్స్ ఇస్తున్నాము. తర్వాత మేజర్ కార్నివర్స్కి ఏమో మనము కాల్షియం మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బర్డ్స్కి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా నడుస్తుంది కాబట్టి ఫీకల్ మెటీరియల్ అంతా వాటి తీసుకెళ్ళి శాంపిల్స్కి మనం వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపడం జరిగింది. ఓ పక్క ఈ మాయదారి రోగాలు ఏంటా అని ప్రజలు తలలు పట్టుకుంటుంటే అటు మార్కెట్లు షేక్ అవుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ యుద్ధమేఘాలు కమ్ముకున్నా, ఎక్కడ ఏ వైరస్ వ్యాపించినా ముందుగా కుప్పకోలేని స్టాక్ మార్కెట్లే. హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావం ప్రజలపైనే కాదు, ఇటు స్టాక్ మార్కెట్లపైన పడింది. దేశంలో కొత్త వైరస్ కేసులు వెలుగు చూడగానే భల్లూకపు కౌగిట్లో చిక్కుకుంది మన స్టాక్ మార్కెట్. ఈ వారం రోజుల్లోనే దాదాపు 15 లక్షల కోట్ల మేర మదుపరుల సంపద ఆవిరైంది. ప్రమాద ఘంటికలేమీ లేవు, అయినా ముందు చూపుతో అలర్ట్ అయ్యాయి తెలుగు రాష్ట్రాలు. హాస్పిటల్స్ లో స్పెషల్ వార్డులతో పాటు మెడిసిన్స్ రెడీ చేసి పెట్టుకుంటున్నాయి. బర్డ్ ఫ్లూ భయంతో పక్షులు పశువులతో పాటు జూ పార్కుల్లో స్పెషల్ కేర్ తీసుకుంటోంది అధికార యంత్రాంగం. ఏ వైరస్ కైనా ముందు జాగ్రత్తలే మెడిసిన్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. కరోనా నేర్పిన పాఠం, అందుకే అప్రమత్తం. ఆల్ ఈజ్ వెల్ అంటోంది చైనా, కానీ అస్సలు నమ్మలేం. ఎందుకంటే కరోనా ప్రపంచాన్ని కాటేసే ముందు కూడా డ్రాగన్ కంట్రీ ఇలాంటి కంట్రీ మాటలే చెప్పింది. అందుకే ఎందుకైనా మంచిదని కొత్త వైరస్లతో ముందే అలర్ట్ అవుతున్నారంతా. హెచ్ఎంపీ వైరస్ తో పాటు బర్డ్ ఫ్లూపై తెలుగు రాష్ట్రాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా నేర్పిన పాఠాలతో ముందే జాగ్రత్త పడుతున్నాయి ప్రభుత్వాలు. ఐసోలేషన్ వార్డుల్ని సిద్ధం చేసుకుంటున్నాయి, మందుల కొరత లేకుండా చూసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాయి. మన లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ ఇప్పుడు మనని ఎఫెక్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ 10 yearsలో కూడా ఇప్పుడు హ్యూమన్ మెటాన్యూమో వైరస్, మైకోప్లాస్మా, నెక్స్ట్ ఇయర్ సమ్ అదర్ వైరస్ ఏదైనా కానీ తీవ్రంగా రావడానికి రీజన్ ఏంటంటే ఓవర్ క్రౌడింగ్. అందరూ ఒకే చోట, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కేసుల్ని మన డాక్టర్లు ఇదివరకే చూశారు. అందుకే ఇదేం కొత్త వైరస్ కాదంటున్నారు. కాకపోతే ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటున్న వైరస్ తో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై తీవ్ర ప్రభావం పడుతోంది. చిన్నారుల్లో లంగ్స్ డెవలప్ కావడానికి సమయం పడుతుంది కాబట్టి వాళ్లపై హెచ్ఎంపీవీ ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తోందంటున్నారు వైద్యులు. ఎక్కువగా అప్పర్ రెస్పిరేటరీలోనే వైరస్ ఎఫెక్ట్ పడుతోందంటున్నారు నిలోఫర్ వైద్యులు. డోంట్ వరీ టూ మచ్, ఎందుకంటే మోస్ట్ 70% ఆఫ్ ద కేసెస్లో ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. లెస్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్లో లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. లైక్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ఏంటి అంటే నేజల్ క్యావిటీ, ఫారింగ్స్, ఎపిగ్లాటిస్, లారింగ్స్, ఇదంతా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కిందకి వస్తుంది. లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ట్రేకియా, ఇంకా బ్రాంకై, ఇంకా ఆల్వియోలై, లంగ్స్, ఇదంతా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కిందకి వస్తుంది. సో లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్ అవుతే సివియర్ అవుతుంది. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్ అయితే ఇట్ ఈస్ లైక్ మినిమల్ డిసీజ్ అనమాట. సో మోస్ట్ 70% ఆఫ్ ద కేసెస్లో ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్టే ఇన్వాల్వ్ అవుతుంది. సో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్ అయితే కోల్డ్, కాఫ్ అలా ఉండి ఏం సివియర్ అవ్వదు. సో నో నీడ్ టు వరీ, ఇట్ ఈస్ మోస్ట్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి. ప్లస్ న్యూట్రిషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఫ్లూ లక్షణాలు ఉన్న వాళ్ళు మాస్కులు ధరించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. జలుబు, దగ్గు లక్షణాలు ఉన్న వాళ్ళు జనసమూహాలకు దూరంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో హెచ్ఎంపీవీ బాధితుల కోసం ముందు జాగ్రత్తగా ప్రత్యేక వార్డుని సిద్ధం చేస్తున్నారు. ఏ కేసు అయినా ఫేస్ చేస్తానికి మన టీం ఉన్నది, వాళ్ళ టీం ఫామ్ చేసాము. ప్లస్ ఆక్సిజన్ సప్లై, వార్డ్స్ అన్ని ఐడెంటిఫై చేసి సిద్ధంగా ఉన్నాము. ఏ కేసు వచ్చినా కానీ మేము డీల్ చేస్తాం రెడీ ఉన్నాము. మనం భయపడాల్సిన అవసరం లేదు. యాజ్ అన్నా ఇప్పుడు ఏం సీరియస్ కేసెస్ రిపోర్ట్ కాలేదు, బయట కేసులు కూడా. ఏపీలో మైక్రోబయాలజిస్టులు, పీడియాట్రిషియన్స్, పల్మనాలజిస్టులు, ప్రివెంటివ్ మెడిసిన్ ప్రొఫెసర్లతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. జర్మనీ నుంచి 3000 టెస్టింగ్ కెపాసిటీ కిట్లు కొనుగోలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. అన్ని ప్రభుత్వ బోధన జిల్లా ఆసుపత్రుల్లో 20 పడకల ఐసోలేషన్ వార్డుల్ని సిద్ధం చేస్తున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ప్రజెంట్ మనం విజయవాడలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేసినటువంటి హెచ్ఎంపీవీ వార్డ్ దగ్గర ఉన్నాము. కోవిడ్ తర్వాత ఇలాంటి వైరస్ల భయం జనాల్లో పెరిగిపోయింది. ఒక రకంగా అలవాటు పడ్డారని కూడా చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా మరోసారి ఈ వైరస్ పేరు విన్న తర్వాత, ఈ వైరస్ ఎఫెక్ట్ చిన్నపిల్లల్లోనూ వృద్ధుల్లోనూ ఉంటుందని తెలిసిన తర్వాత మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 20 బెడ్లను ప్రత్యేకంగా వార్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి బెడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆక్సిజన్
ఆక్సిజన్ బెడ్స్ దాదాపు 20 బెడ్స్ను విజయవాడ జీజీహెచ్లో ఏర్పాటు చేశారు. సార్ చెప్పండి, ఇక్కడ ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు ఏంటి? సో అదే మోస్ట్ ఈ వైరస్ అనేది మోస్ట్ కామన్గా మైల్డ్ సిమ్టమ్సే ఉంటాయి. సో ఎవరికైనా రేర్గా లెస్ దెన్ 2 years కానీ మోర్ దెన్ 70 years వాళ్ళకి కానీ ఏదైనా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు ఆక్సిజన్ సపోర్ట్ కానీ వెంటిలేటర్ సపోర్ట్ కానీ అవన్నీ కూడా రెడీగా ఉంచాము. సో వచ్చే మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్ వచ్చేసి మామూలు ఫీవర్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ అవే ఉంటాయి. వాటికి అన్ని మెడిసిన్స్ సిద్ధంగానే ఉన్నాయి. శీతాకాలంలో వైరస్ల వ్యాప్తితో తిరుపతి రుయా ఆసుపత్రి వర్గాలు అలర్ట్ అయ్యాయి. ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యం ఉన్న 30 పడకల ఐసోలేటెడ్ వార్డును ఏర్పాటు చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు అలాగని నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. ఇన్ఫెక్షన్ రాకుండా మనం యాంటీవైరస్ మెడిసిన్స్ కూడా మన దగ్గర కోవిడ్లో ఏదైతే వాడుతున్నామో అటువంటివి బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అంటాం, అవన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయి. ఇంజెక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ కనుక వాళ్ళకి శ్వాస ఇబ్బందిలో ఉంటే దానికి శ్వాసని అది చేయించడానికి కూడా మనకి డైలేటర్స్, బ్రాంకో డైలేటర్స్ అని ఇటువంటి డ్రగ్స్ కూడా మనకి అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా ఏంటంటే ఆందోళన చెందవలసిన అవసరం లేదని మేము చెప్తున్నాము. అలా అని నిర్లక్ష్యం కూడా వద్దు. 2024 చివరలో ఉత్తర చైనాలో హెచ్ఎంపీవీ కేసులు గణనీయంగా పెరగడంతో కరోనా పీడకలను మర్చిపోని వాళ్లు మళ్లీ ఉలిక్కిపడుతున్నారు. ఇన్ఫ్లుయెంజా తీవ్ర అనారోగ్యానికి కారణమవుతోందంటున్న డాక్టర్లు కోవిడ్-19 కంటే తక్కువ వ్యాప్తి కలిగిన వైరస్ కావడంతో పెద్ద ముప్పేమీ లేదంటున్నారు. పిల్లలు, వృద్ధులతో పాటు రోగనిరోధక శక్తి తగ్గిన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. చైనాలో అవన్నీ లేకపోతే వరల్డ్లో ఎక్కడైనా కానీ ఏ బేబీస్ అయినా కానీ టోటల్ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవ్వాలంటే చైల్డ్హుడ్లో పూర్తిగా డెవలప్ కాదు. అందుకోసం వాళ్ళు ససెప్టబుల్. వైరస్ ఎప్పుడు ఎందుకు వచ్చింది అంటే అది ఆపర్చునిస్టిక్ వైరస్. అది అంటే అది గాల్లో ఉంటుంది, మల్టిప్లై కాదు. ఎప్పుడైతే దానికి మంచి వాతావరణం అనుకూలించిందో ఆ టైంలో అది మల్టిప్లై అయిపోతుంది. వైరస్ లక్షల్లోకి టర్న్ అయిపోతుంది. అది ఎవరైనా ససెప్టబుల్ ఇండివిజువల్ తీసుకున్నప్పుడు వాడికి ఎఫెక్ట్ అవుతుంటుంది. హెచ్ఎంపీవీ బారిన పడ్డ వారికి ప్రత్యేకంగా మందులు, టీకాలేం లేవంటున్నారు వైద్య నిపుణులు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, లక్షణాలున్న వారికి దూరంగా ఉండడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకుంటే వైరస్ ప్రాణాంతకం కాదంటున్నారు. ముఖ్యంగా గొంతు, ముక్కు, ఊపిరితిత్తులకు సంబంధించిన వైరస్లు ఈ సమయంలో ముఖ్యంగా డిసెంబర్, జనవరి మాసాల్లో చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనకు మామూలుగా వచ్చే జలుబు దగ్గు కూడా 2 రోజులు కాకుండా 5 రోజులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఈ వైరస్ ఒక సాధారణ వైరస్గా అనుకోవడమే చాలా వరకు మంచిది. చిన్నపిల్లల్లో బహుశా కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మనం ఇమీడియట్గా కోవిడ్ టైంలో భయపడినట్టుగా, ఒక భయభ్రాంతికి గురైనట్టుగా ఇప్పుడు కూడా మనం అలా చేయాల్సినంత అవసరం లేదు. డోంట్ వరీ, అందరూ చెప్తోంది ఇదే. కరోనా కల్లోలంలో ఏం జరిగిందో మనం కళ్ళారా చూసాం. భయంతోనే ఎన్నో గుండెలు ఆగిపోయాయి. ఆసుపత్రులకు లక్షలు పోసినా ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కరోనా బూచిని చూపించి మానవత్వం లేకుండా దోచుకున్నారెందరూ. ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టి తిలాపాపం తలా పిడికెడు పనిచేసుకున్నారు. సాధారణంగా సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గులకు కూడా భయపడ్డామంటే టెస్టులు, మందులు అంటూ దోచేసుకోవడానికి బయట బూచోళ్లు బోల్డ్ అంత మంది ఉంటారు. ఏది ఎమర్జెన్సీనో, ఏది సాధారణమో తెలుసుకోవాల్సింది మనమే. వైరస్లదేముంది డ్యూడ్స్, వస్తుంటాయి, పోతుంటాయి. మనం నిబ్బరంగా ఉండాలంతే.